అధ్యక్ష ఇదే కాదు, రైతుల మీద కొంతమంది అవాకులు చెవాకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు బయట. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్, అవగాహన శక్తి లేని వాళ్ళు. ఎందుకంటే రాష్ట్రాలు, దేశాలు, వాటి యొక్క భౌగోళిక పరిస్థితులు, వాటి చుట్టూ అలుముకున్నటువంటి అనేక ఇతర పరిస్థితులను పట్టి వాళ్ళ యొక్క ప్రాధాన్యతల క్రమాన్ని వాళ్ళ సామాజిక అవసరాల దృష్ట్యా నిర్ణయం చేసుకుంటారు అధ్యక్ష. ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఇంత డబ్బు ఖర్చు పెడతారా, కరెంటు బిల్ ఇంత కడతారా, ఇంత కరెంట్ అవసరమా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష, అది ఎవరన్నా ఏమని అనుకుంటే మాకు సంబంధం లేదు. మాకు ఎవరు బాసులు లేరు అధ్యక్ష, మాకు ప్రజలే బాసు, తెలంగాణ ప్రజలే మా బాసు. వాళ్ళ ప్రయోజనమే మాకు ప్రధాన కర్తవ్యం. ఇక ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఏం చెప్తారు మేము పెద్దగా పడుచుకోం అధ్యక్ష. మంచి సలహా ఉంటే స్వీకరిస్తాం వినయపూర్వకంగా. కానీ ఒక పద్ధతిలో మొత్తమే తప్పు అనే పద్ధతిలో కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మన యొక్క భౌగోళిక పరిస్థితి అందరికీ తెలుసు. ఒకటి కృష్ణానది, రెండోది గోదావరి నది, మనకి ఇవే ఆధారం అధ్యక్ష. ఆ కృష్ణ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడతా ఉంది. కర్ణాటకకు మరో 100 టీఎంసీలకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. అది వస్తే అసలు ఏమైందో అయోమయమైనటువంటి పరిస్థితి. మిగిలింది ఒక గోదావరి. ఆ గోదావరిలో కూడా నేను ఇక్కడనే తమ అనుమతితో అప్పుడు స్పీకర్ గారు మధురాచారి గారు ఉండే అధ్యక్ష, తమరు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు. సభ్యులకు యాంపుల్గా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ప్రపంచమంతా చూసినారు లైవ్ టెలికాస్ట్ ద్వారా. ఉన్నది ఒకటే ఒక గోదావరి. ఆ గోదావరి కూడా ఎగువ గోదావరి కాదు అధ్యక్ష, ప్రాణహిత కలిసిన తర్వాత ఉన్న గోదావరే మనకు దిక్కు, ఇంకా వేరేం లేదు. అందువల్ల అక్కడ బెడ్ లెవెల్ వచ్చేసి 90 మీటర్స్ సార్. ఆ 90 మీటర్స్ నుంచి వాటర్ తెచ్చుకోవాలి. వాటర్ ఉన్నదే అక్కడ, ఇంకా వాటర్ లేదు. మనకు తాగునీళ్ళకైనా, సాగునీళ్ళకైనా, పరిశ్రమలకైనా, ఇతర డొమెస్టిక్ నీడ్స్ కోసమైనా సరే నీరు లేకపోతే జీవితం లేదు, రాష్ట్రమే లేదు, మనం బతికే లేదు. కాబట్టి నీరు తేవాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పు అవుతుంది, అవన్నీ అర్థం పర్థం లేని విషయాలు అధ్యక్ష. సభను గల్ఫ్ కంట్రీస్ పోతాం. గల్ఫ్ కంట్రీస్లో మంచినీళ్ళు తాగాలి మనుషులు బతకానంటే ఏం లేదు అధ్యక్ష. వాళ్ళకి వర్షాలు కూడా గురువు అంత గొప్పగా. ఏం చేస్తారు, డీశాలినేట్ చేసుకొని సముద్రం నీళ్ళు వాడతారు. చాలా కాస్ట్లీ అఫైర్ అది. ఇలా చెన్నైలో మనం చూస్తూ ఉన్నాం తాగునీటి బాధ, ఏం బాధలు పడుతున్నారో రోజు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళు డీశాలినేషన్ ప్రాజెక్ట్ పెడితే వాళ్ళు ముందుకు రావడం లేదు, కాంట్రాక్టర్ కూడా ముందుకు వస్తలేడు. అది వర్కౌట్ కాదు, వైబుల్ కాదని చెప్పి. గత్యంతరం లేదు కాబట్టి ఎంత కాస్ట్లీ అయినా అది టాప్ ప్రయారిటీ కాబట్టి డీశాలినేట్ చేసి మొత్తం దేశానికి వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. గత్యంతరం లేదు కాబట్టి. అట్లా దేశాల యొక్క వాటి ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలు మార్చుకుంటాయి. తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. గ్రావిటీ ఉంది, తక్కువ ఉంది అవకాశం. ఉన్నటువంటి సోర్సులు ఎండిపోయినాయి. తమకు తెలుసు, తమ నిజాం సాగర్ ప్రాంతవాసి. నిజాం సాగర్ ఒకప్పుడు ఎట్లా ఉండే, మరి ఎట్లా ఎండిపోయింది. ఇప్పుడు కాళేశ్వరంతోనే మనం నింపే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ అధ్యక్ష బొట్టు నీళ్లు ఆదిలాబాద్ జిల్లా నిన్న మా జోగురామన్న గారు మా టౌన్ నీళ్ళు వస్తారని చెప్పి వారు నాతో పంచాయతీ పెడతా ఉన్నారు. దాన్ని ఛానల్ లోడ్ చేసి ఇమని చెప్పినామంటే ఎస్ఆర్ఎస్పీలో కూడా మంచినీళ్ళకి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి పోతూ ఉంది. సింగూరులో కొంత సమస్య వస్తూ ఉంది వాటర్ గురించి. నేనేమంటాను అధ్యక్ష, ఇలా అవసరాన్ని గుర్తించే దాన్ని తెస్తా ఉన్నాం. అయితే కావచ్చు 10,000 करोड़ होता होगा, करंट बिल कोई बड़ी बात नहीं है हमारे लिए, हमारे सारे किसान के लिए, उनके ज़िंदगी के लिए। करंट बिल अगर 10,000 नहीं 12,000 भी भरना पड़े हम तैयार हैं, हमको तैयार रहना चाहिए, ये हमारा प्रायोरिटी होना चाहिए। इसलिए कि खुदकुशियों से और परेशानियों से, बहरानियों से हमारे किसान को, किसान तबका को बचाना हमारा फ़र्ज़ बनता है। तो इसीलिए जो हमको खाना देता है, जो मेहनत करता है, उनको बचा लेना हमारा काम है। इसलिए రైతుల కోసం అధ్యక్ష 10,000 కాదు 15,000 కోట్ల కరెంటు బిల్లు అయినా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం ధనిక రైతాంగం అయ్యే వరకు, అప్పులు చేసే అవస్థ లేకపోయేంత వరకు వాళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తాం, ఉచితంగానే లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ కూడా ఇస్తాం, పెట్టుబడి కూడా అందిస్తాం. మేము కోరుతున్నదాలో ఒకటే అధ్యక్ష, రైతులు రుణ విమోచన కాదు చట్టం, అసలు రుణాలు చేసే పరిస్థితి ఉండకూడదు. రైతు బంధు కొంత దాన్ని తీరుస్తూ ఉంది. నేను ఆపద వస్తే వాళ్ళు చనిపోతే రైతు కొండంత అండగా ఉంటా ఉన్నది. అలా రైతులు అప్పులన్నీ తీర్చేసి వారు స్వయంగా 4-5 లక్షలు వాళ్ళ దగ్గర నిల్వ ఉంటే కనుక ఆ ఇబ్బంది లేకుండా పోతుంది. కాబట్టి అప్పటిదాకా రైతాంగాన్ని ఆదుకోవడంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా కూడా మేము పట్టించుకోదలుచుకోలేదు. ఖచ్చితంగా రైతు పక్షపాతంగానే ఉంటాం. దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఆ రెవెన్యూ చట్టం కూడా కొత్తది తెచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. నేను ఒకటే మాట రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వ్యవసాయ రంగ నిపుణులు వాళ్ళు ఇచ్చిన సూచన మేరకే, ఎందుకంటే దాని లోతుపాతులు ఈ చిన్న వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. జడ్జి గారిని గౌరవిస్తూనే ఇది బాగుంటే బాగుంటుందని వారు ఇచ్చిన సూచన మేరకే నేను తేవడం జరిగింది అధ్యక్ష. ప్యూర్లీ రైతుల యొక్క
శ్రేయస్సు కోరి తెచ్చినటువంటిది ఇది. భేషజాలు లేకుండా దయచేసి దీన్ని పాస్ చేయవలసింది నేను సభావారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఏందుంది మీ దగ్గర? ఏందుంది? అన్ని పోయినాయి. ఏం మిగల్లా? మీరు తెలంగాణకు ఏం మిగిల్చలేదు, మీ దగ్గర కూడా ఏం మిగల్లా. ఇప్పటికైనా మర్యాదగా నన్ను ఉండడం నేర్చుకోండి. మర్యాదగా ఉంటేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఆ రోజు న్యూయార్క్లో అక్కడెక్కడో దీన్ని కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ప్రపంచంలో 8వ వింత అన్నారు. ఏమైంది అధ్యక్ష? వింత 3 ఏళ్లలో కుప్పగూలింది. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఒక్కటే, వయసు ఉన్నది సరే, మీరిద్దరు ఆడ ఆశపడుతున్నారు, పెద్ద మనిషి వదిలేటట్టు లేడు. మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సావుకు వచ్చింది అధ్యక్ష. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు, 11 గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 4 గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు. వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది. ఏం పోటీ ఇది? ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు, ఈయనకి ఇస్తుండని కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్దసారి పోతున్నాడు, మా చిన్నసారి వస్తుండని భజన సంఘం పెట్టి భజన చేసిరు. నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అవుతాయని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని. సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు, ఎవర్రా వాడు అన్నాడు, ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను. ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు ఆశపడ్డా ప్రయోజనం లేదు. ఆయన బాగుండాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ప్రతిపక్షంలో ఉండి ఆయన అనుభవాలతో మాకు సలహాలు ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చేటట్టున్నారు అధ్యక్ష. మీరన్నా ఆ వేదిక మీద నుంచి ఆ పోలీసు వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఏదైనా జ్ఞానోదయం కలిగేటట్టు ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి అధ్యక్ష. మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభలో, కనీసం వాళ్ళకి ఏమైనా మంచి వచ్చేటో చెప్పనీకే. కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు మాని మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష, 2009 నుంచి చెప్తున్నాడు ఆయన. నేను ఆడ కూర్చుంటా అన్నాడు, కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష. మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను, ఎందుకింత నిస్పృహ, ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితుడు అధ్యక్ష. ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష, మొన్న రవీంద్ర భారతిలా మనం ఎవడు నమ్ముతలేడు, మనకు అప్పు ఉడతలేదు, ఎవడు నమ్ముతలేడు, దివాలా తీసామని బయట చెప్తాడు. ఇక్కడికి వచ్చాము 1,58,000 కోట్ల అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష, ఆయన కరెక్టా ఈయన కరెక్టా, రాము ఆర్ రెమోనా, ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నేను 18 గంటలు పనిచేస్తున్నా, నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, ఒక్కరోజు సెలవు పెట్టలే, నేను 40 సార్లు కాకపోతే 400 సార్లు పోతా ఢిల్లీ. పో అధ్యక్ష, నిన్నెవరు వద్దన్నారు, బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష. పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో, ఒకటి మించి ఒకటి, 1,78,000 కోట్లు, 40,000 కోట్లు తన్నుకొని వస్తున్నాయి. సంక్షేమం అద్భుతం, అన్నీ అయిపోయినాయి 5 గ్యారంటీలు. మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 71,000 కోట్ల ఘాటా పడ్డది, ఖతమైపోయింది, మా 71,000 కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పిండు, స్టేషన్ గన్పూర్లో. ఎందుకే అంటున్నా అధ్యక్ష, నేను ఓదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష, ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు, 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు. కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష, బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు 20,000 కోట్లతోని టెండర్లు, జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు, వాటర్ వర్క్స్లో 14,000 కోట్ల టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో 4,400 కోట్ల టెండర్లు, ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల మెయిన్ రోడ్డు, 2 వైపులా 2 సర్వీస్ లైన్లు, మొత్తం 10 లైన్లు, 5,000 కోట్లు, మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు. ఇన్నిటికీ పైసలున్నాయి కానీ 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, మహిళలకు ఇచ్చేందుకు 2,500 లేవు. దేనికి పైసలు లేవు అధ్యక్ష? రుణమాఫీ అధ్యక్ష. నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష. రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష. మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా,